పరలోకపు మీ ఘనమైన శ్రేష్టమైన పాదము సమాధానకర్త సైన్యంలో కర్తవ్య దేవానికి అయా నా తల్లి గత వారమంతా కాచి కాపాడిన దేవానికి అయా నేటి మరొక దినం నా తల్లి మరొక పరిశుద్ధ దినం అందరినీ ప్రభా మీరు ఎంతగానో కృతజ్ఞతలు మిమ్మల్ని సజీవు లెక్కలు వచ్చిన దేవానికి స్తోత్రం. మధ్యాహ్న కాల సమయం అయా నా తల్లి కన్నా పిడంలో నా తల్లి ఆరాధన తండ్రి మీ మహిమకరంగా మా అందరి జీవనకరంగా అయా మరి అనేక మందికి ఆశ్చర్యకరంగా ఆ కార్యం జరిగించిన దేవానికి స్తోత్రము. అనేకమైన మర్మాలతో మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రము చెల్లిస్తున్న ప్రభా. అవును నా తల్లి ప్రభా, నేను నువ్వు దీవించిన వారి అయా నా తల్లి మీ దగ్గర నుండి వస్తే దేవ శాపములు కానీ ఆశీర్వాదాలను కానీ తండ్రి అయా నా తల్లి ప్రభా, నేను నిన్ను ప్రేమించిన వారిని మమ్మల్ని ఆస్తికర్తలు చేస్తాను దేవానికి స్తోత్రం. నా తట్టు తిరిగితే నేను వాళ్ళ తట్టు తిరుగుతాను దేవానికి స్తోత్రమైన ఇలాంటి గొప్ప దేవుడి లోకంలో లేరు ప్రభా. మరి నా తల్లి అక్క ద్వారా నా తల్లి మరి అఖిల్ని మార్చి అఖిల్ ద్వారా నా తల్లి మా అమ్మ కుటుంబాన్ని మార్చిన దేవానికి స్తోత్రమైన ఈ కుటుంబీకులను రక్షణకరంగా మీరు నడిపించిన దేవానికి స్తోత్రమైన అయా నా తల్లి పెళ్లి సందర్భంలో నా తల్లి మరి మొదటిగా నా తల్లి కృతజ్ఞత కూడా పెట్టుకొని అయా పెట్టుకుంటే మీరు మనసు పుట్టించిన దేవానికి స్తోత్రం. మీ అభిషేకం కుమరించాలని ఎంత ఆశపడుతున్న దేవానికి స్తోత్రం. జీవాహారాన్ని అయా విరిచి పంచి పెడుతున్న దేవానికి స్తోత్రం తండ్రినైనా అయా ఈ బిడ్డలకి ఇచ్చిన గ్రహింపుని బట్టి వందనాలయ్యా. మరి అక్కమక్క కుటుంబ విషయంలో ఎన్నో అద్భుతములు ఆశ్చర్యకాలు జరిగిన దేవానికి స్తోత్రం. చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని రాళ్ళు వేసినప్పటికీ నేను వాళ్ళందరికీ వాళ్ళకి వెళ్ళి తిరిగి చూడక నీ వైపు చూస్తూనైనా అవన్నీ భరిస్తూ సహిస్తూ అయా నా తండ్రి నడుచుకున్న విధానం బట్టి స్తోత్రం. అవును ప్రభా, నువ్వు అంటున్నావు నా తట్టు తిరిగి నన్ను ఆనుకున్న వానికి నేను ఎల్లప్పుడూ నేను విజయం ఇస్తాను దేవానికి స్తోత్రం. నాడు అనేకమైన భక్తులకు కూడా మీరు ఇచ్చిన దేవుడు వేయానికి స్తోత్రం. మరి అమ్మగారిని మా మధ్య పెట్టి మా అందరినీ మిత్తమై ప్రార్థన పరాలుగా పెట్టి మా అందరినీ మిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేసేవారుగా మమ్మల్ని ఆయన అమ్మగారు నిలిపిన దేవానికి స్తోత్రం. మేమందరం నేను అనేక మంది గురించి ప్రార్థన చేస్తున్నామంటే అదంతా మాకు ఇచ్చిన ధైర్యం అమ్మగారు ద్వారా మేమందరం ఇలా స్థిరపరుచున్నాం, ప్రార్థనలో బలపడుతున్నాం దేవానికి స్తోత్రం. నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తం చేయగలను. మధ్యాహ్న కాలం మంది వాక్యం ధర మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. అయా సకల ఆశీర్వాద అనుభూతులను పొందినాలు అవన్నీ కూడా అక్కడ వార్తలు చెప్పుకుంటున్నా కర్ణాపీఠంలో వార్త పరిచయం జరనింటున్నా అక్కడ తల్లి నా అభిషేకంతో ఆత్మతో నింపి నేను అక్కడ ఎంతమంది రాళ్ళు వాళ్ళందరినీ నడిపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వారికి అందరికీ ఈ జరగబోయే కార్యం వలన అయా అద్భుతంగా ఆశ్చర్యకరం జరిగించమని నజరేయుడైన యేసయ్య ఇక్కడ మీద జరిగే కార్యమాలని ఇంట్లో నా తల్లి మహిమకరంగా అనేక మందికి ఆశీర్వాదంగా ఈ కుటుంబానికి దీవెనకరంగా సమాధానకరంగా విజయవంతంగా మీరు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసులుగా నిలచి ఆదరించితివి. నా భారము మోసి బాసులుగా నిలచి ఆదరించితివి. ఉదయం నుంచి నైనా ఒక రాత్రి కాలం మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి స్తోత్రములైనా ఈ రాత్రి కాల సమయంలోనైనా మరి అక్కమ్మ కుటుంబంలో మేము చేరి నైనా నేను స్థితించి గణపచ్చ భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. నీ బిడ్డ ఎందు నిమిత్తమైతే ఈ యొక్క కోరికను ఏర్పాటు చేసుకుని ముందుగా మాకు పెరిగిన దేవానికి స్తోత్రం. నా ప్రభు మరి గత సంవత్సరంలో కూడా వచ్చినాం తండ్రి, 2వ సంవత్సరంలో మేము వచ్చినాగా మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు కూడా స్తోత్రం. నాయన మరి వివాహం గురించి నా తండ్రి మీ బిడ్డ ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన పవన్ నా తండ్రి ఎంతగానో నాయన నీ కృపలో బలపరుచుకొని నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రం.
నాయన మరి చిన్న కుమారుని కూడా మారు మనసు దయచేసి నాయన ఈ లోకానుసారంగా బ్రతకకుండా నీ బిడ్డ నా తల్లి ఎంత తపన పడుతున్నదో తల్లి మరి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్న దేవ నీ బిడ్డ ఎంత ఆశ కలిగి నీ కుమారుని గురించి ప్రార్థిస్తున్నదో ఆ యొక్క కన్నీటిని తుడిచే దేవుడు నాయన నీకు నా ప్రభు మరి కుమారుని మార్చుకొని నాయన నీ సన్నిధికి నడిపించుకో దేవానికి నాయన మరి వచ్చే కోడల్ని కూడా నాయన దీవించండి ఆశీర్వదించండి నాయన ఆ బిడ్డ కూడా మారు మనసు ఇచ్చి నాయన నేను శుద్ధించే బిడ్డగా నాయన సహాయం దయచేయడం ఉద్యోగంలో ఉన్న అమ్మగారిని కూడా దీవించండి ఆశీర్వదించండి నాయన నీకే స్తోత్రం ఈ యొక్క కృతజ్ఞత కుడికలోనైనా మేమందరం చేరినైనా ఇంతవరకు పాటల ద్వారానే మీ గుణపరిచిన విధానం బట్టి స్తోత్రములైనా నాయన మరి ఆత్మీయ తల్లి నాయన మరి మాకు మీ యొక్క వాక్యంను మాకు పంచిపెడుతున్నారు మా తండ్రి నీ మాటలను మేము గ్రహించుకున్న భాగ్యం మాకు అందరూ దయచేయాలయ్యా మరి ఈ చుట్టుముట్టు నా ప్రభు అతను ఎవరైతే హింసించి దూషిస్తున్నారో వాళ్ళతో నీ మాటలనైనా వాడుతున్నందుకు స్తోత్రములు తండ్రి నా ప్రభు మరి వాళ్ళు తలను దించుకొని నడవాలి కానీ నైనా నీ బిడ్డ తల దించకుండా నైనా ఎత్తుకొని నడిచే బిడ్డగా నైనా నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రం నాయన లోకానికి కాదు నైనా మేము భయపడాల్సింది నీ మాటలకు భయపడి నైనా నీ బిడ్డ జీవిస్తున్నందుకు స్తోత్రం మేము కూడా నైనా నీ మాటలకు భయపడి జీవించే కృపను మాకు దయచేయాలి నీకు స్తోత్రం నాయన మరి నీ కుమారును నీ కుమార్తెను నా ప్రభు మరి అక్కకిచ్చిన సంతానంలో నైనా బిడ్డనైతే మళ్ళీనైతే మనమందు మన వరండనైతే నాయన కొడుకులనైతే దీవించండి ఆశీర్వదించండి నాయన నీ బిడ్డకు నా తండ్రి తోడుగా ఉండి ప్రతి కార్యంలో నైనా నడిపిస్తున్న దేవానికి స్తోత్రంలో నైనా నీ బిడ్డ తలంపులు అయితే నైనా కాదు నా ప్రభు నీ తలంపుతో తీసుకొని ప్రభు బిడ్డగా మారి దేవుని గణపరుస్తున్న విధానం బట్టి మేము చూపిస్తున్నాం అద్భుత రీతిగా మరి దేవుడు కుమారునికి వివాహము సెట్ చేశాడు మరి క్రైస్తవ వివాహంలో పాస్టర్తో వివాహం జరిగించుకోవడానికి మరి ముందే పెళ్లి బాప్టిజం కాకుండా ముందే 3 సంవత్సరాల ముందే బాప్టిజం తీసుకున్నారు ఈ కుటుంబం అంతా అందుకు దేవుని స్తుతిస్తున్నాం మరి ఎందుకంటే ప్రస్తుతం మంది చాలామంది పెళ్లి బాప్టిజాలు తీసుకుంటుంటారు అది మంచిది కాదు మారు మనసు విషయమైన బాప్టిజం మంచిది మరి చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తే ఈరోజు మన ధ్యాన అంశం ఏంటంటే ఆయన నాకు కృపానిధి నా కోట చెప్పండి ఆయన నాకు కృపానిధి నా కోట ఆయన నాకు కృపానిధి నా కోట ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకున్నాం ప్రేమ నమ్మకగల ప్రియ పరలోక తండ్రి మీ కృపా ప్రేమ మహేశ్వరుడి ఆయన ప్రశస్తమైన మీ సంవిధానాలకు వదిలిపబడిన కొరతల రక్తాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం ఈ గృహంలో అనేక మార్లు జరిగిన ప్రార్థన కుటుంబం బట్టి మేము స్తుతిస్తున్నాం అన్ని జనులలో మిమ్మల్ని మీరే మహిమపరుచుకుంటున్నారు అన్ని జనుల్లో మీ నామాన్ని గణపరుచుకుంటున్న విధానం బట్టి మీకు ఉన్నారు నేను సాధనకు రండి కూడా నయపరచండి మీరు చాలినంత దేవుడుగా ఉన్నారు మాట ఇచ్చి మాట నెరవేర్చే దేవుడు వాగ్దానం ఏదైనాను అన్ని ఉన్నవన్నట్టుగా ఉన్నందుకు మేము స్తుతిస్తున్నాము ప్రత్యేక రీతిలో నా ప్రభా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని దేవ నా ప్రభా మాటపక్క కుటుంబాన్ని ఎమ్మెల్యేపక్క కుటుంబాన్ని బట్టి మరి కుటుంబాన్ని బట్టి యోజమని కుటుంబాన్ని బట్టి అక్కపక్క కుటుంబాన్ని బట్టి దేవ అక్కడ పవన్ వాక్యం చెప్తున్నాను అక్కడ వచ్చిన ప్రతి కుటుంబాన్ని నా ప్రభా నీ కరుణా పీఠంలో ఎత్తుపడుతున్నాం శిరీష వాళ్ళ యొక్క భర్త వారి కుటుంబాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను వాక్యం వాక్శక్తిగా మీరు మార్చి వివాహ కార్యక్రమంలో ఆది అంతమైంది మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం 2 కుటుంబీకులకు ఏకాత్మ ఏకమనసు ఏకభావం దయచేసి దేవా ప్రతి విషయంలో ప్రార్థన చేయడం ద్వారానే మీరు అద్భుతకరం చేసి వారి యొక్క మతని వస్త్రాలు తీసుకునే విషయంలో నా ప్రభా మరి ఆర్నమెంట్ విషయంలో నా తండ్రి ఆహారం విషయంలో మా తండ్రి మరి కమిటీ హాల్ మాట్లాడడం విషయంలో అన్నింటిలో మీరు మా తండ్రి తోడుగా ఉన్నందుకు మేము స్తుతిస్తున్నాం దేవా వివాహం అయిపోయే వరకు మీ శరీరాన్ని తోడుగా ఉంచండి దేవా వివాహం రోజు వాతావరణం మీకు అర్థంలో ఉంచుకొని మంచి వాతావరణం మీరు మాకు రాయించు దేవా ఇంకా ఏమేమి మా ప్రభావ వారి కొనాలనో వాటన్నిటి కొనడానికి మీకు రాయించండి పెళ్లి పత్రికలు ఎవరికి ఇచ్చారో వాళ్ళందరూ సంతోషంతో వచ్చి దీవించడానికి మీకు రాయించండి దేవా ఆమె బంధువులందరూ కూడా మీకు లోబడేలా మీరు చేస్తున్నందుకు మేము స్తుతిస్తున్నాం మీ చిత్తానుసారంగా ఈ వివాహం ఘనంగా మర్యాదగా పరిశుద్ధంగా జరిగిస్తున్నందుకు మేము స్తుతిస్తున్నాం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ 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 హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ 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 హల్లెలూయా 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 యేసు నామములో సంపూర్ణమైన
స్వస్థత నజరేతు నామములో నజరేయుడైన యేసు నామములో సంపూర్ణమైన ఆనందం ఆదరణ ఆశీర్వాదం అభివృద్ధి నజరేతు నామములో సంపూర్ణమైన విడుదల విమోచన విశ్వాసం విధేయత వినయం విజయం నజరేతు నామములో సంపూర్ణమైన జ్ఞానం బలం శక్తి మహిమ ఘనత ప్రేమ పరిశుద్ధత ప్రభావం ఐశ్వర్యం హల్లెలూయా 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 హల్లెలూయా. అది ఫ్యాన్ ఆఫ్ చేసి ఓకే ఇక్కడ ఫ్యాన్ ఆఫ్ చేసి శ్రేష్టమైన సమయానికి తండ్రి అయిన దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ యొక్క రాత్రి కాల సమయమందు దేవుడు మనకు కృపానిధి ఏంటి చెప్పండి? కృపానిధి అంటే ఉచితమైన కృప చొప్పున. మామూలుగా నిధులు చాలా ఉంటాయి, జన నిధులు ఉంటాయి కదా, అలాంటి నిధులలో మనం చూస్తే అవన్నీ కూడా మనం కష్టపడి సంపాదించుకున్న నిధులు ఉంటాయి. కొన్ని పితరుల ద్వారా వచ్చిన నిధులు కూడా ఉంటాయి, జన నిధులు. అయితే ఇక్కడ మనము కష్టపడకపోయినా పితరుల ద్వారా కాకుండా దేవుడు ఉచితంగా ఇచ్చేటటువంటి నిధిని కృపానిధి అంటారు. ఆ కృపానిధిలో ఏమేమి ఉంటాయంటే డబ్బు శాశ్వతం కాదు, అది ఈ రోజు నుండి రేపు కూడా రెక్కలు కట్టుకొని ఎగిరిపోవచ్చు. ఇంకా వేరేవి పితరుల ఆస్తి కూడా చాలా మంది ఆస్తులన్నీ అమ్మేసుకుంటుంటారు కదా, అవి కూడా పోతాయి. కానీ దేవుని కృప చొప్పున ఇచ్చే నిధి ఎక్కడికి పోదు, ఎవరు దాన్ని అపహరింపలేదు. ఆ నిధి ఏం నిధి అంటే డబ్బు పెడితే కొనేది కాదు, డబ్బు పెడితే వచ్చేది కాదు అది, లేదా మన ఆస్తులు ఇచ్చే కూడా వచ్చేది కాదు అది. సమాధానం అనే నిధి. ఏ నిధి చెప్పండి? మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్పాలా? అక్కకు దేవుడు ఎంత టెన్షన్ పడి ఎంత బాధ ఆమె అనుకుందో ఆ బాధలో ఆమెకు సమాధానం దేవుడు ఇచ్చినాడు. ఎంత గుండె భారం అంతా దేవుడు కలిగించినాడు, ఎంత నెమ్మది దేవుడు ఇచ్చినాడు. తర్వాత కుటుంబాన్ని మంచిగా అర్థం చేసుకొని చక్కగా బిఎస్సి బీడ్ అంటే మంచిగా ఉద్యోగం వస్తారు పాపకు. కుటుంబం గురించి దేవుడికి అర్థమైపోయింది. అందుకనే తొందరగా గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి బిఎస్సి నర్సింగ్ చేసినటువంటి వాళ్ళకి ఎక్కడ ఉద్యోగం. అందుకే దేవుడు కృపానిధిగా మరి ఆ కోడలను దేవుడు అనుగ్రహించాడు. తర్వాత ఆ సమాధానం అనే నిధి, విశ్వాసం అనే నిధి, పరిశుద్ధత అనే నిధి, మనము క్రైస్తవమైన మనకు ఈ నిధులు ఉండాలి. ఈ లోక సంబంధమైన ధన నిధులు కాదు, కానీ విశ్వాసం అనే నిధి చాలా శ్రేష్టమైనది. వేల కొలది వెండి బంగారు నాన్న కంటే ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం మనకు మెయిన్. అందుకని అక్క పెళ్లికి ముందే ప్రతిదీ ప్రార్థన పూర్తిగా దేవుని గణపరచాలని ఆమె ఇష్టపడింది. అందుకే ప్రార్థన ద్వారా ప్రతి పనిని ముందుకు చేస్తూ ఉంది ఆమె. ప్రతి విషయంలో కూడా దేవుడు అలాగా తనకు కూడా కొరత లేకుండా అన్ని విషయాల్లో దేవుడు ఆయనకు అద్భుత కార్యం చేస్తున్నాడు. తర్వాత అంటున్నాడు, నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నిధింపబడుగాక. దేవుడు ఇంతవరకు మేలు చేశాడు అన్ని కార్యక్రమంలో, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళు ఇచ్చిపుచ్చుకున్న విషయంలో, మాటల్లో, ప్రతి దాంట్లో. మరి తర్వాత అక్కడ కమిటీ హాల్ మాట్లాడే విషయంలో అన్ని దేవుడు అద్భుత కార్యం చేశాడని ఈరోజు కృతజ్ఞతాస్తుతి కూటము ఏర్పాటు చేసింది. ఎందుకంటే సన్నిధింపబడుగాక, అంత మహిమ ఆయనకే కలుగాక. అందుకే చూడండి, మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే వెంటనే దేవుడు ఏం చేస్తాడు? అద్భుత కార్యం చేసే దేవుడు. అందుకే ఆయన నాకు ఆశ్రయ దుర్గము యెహోవా సన్నిధింపబడుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. మరి విధురాలైనా కూడా అక్కకు 2 కూతుళ్ళు ఉన్నారు, తర్వాత అన్నలు ఉన్నారు, వదినలు ఉన్నారు. అయితే అక్క కూడా ఉంది కదా, అక్క ఉంది. ఇంతమంది ఉన్నా ఎవరు హెల్ప్ తీసుకోండి, అక్క ఒంటరిగా తన పని తను చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఊరికే సలహాలు ఇవ్వడానికి కొన్ని విషయాల్లో వాళ్ళ అన్నలు సహకరిస్తున్నారు, అంతేకాని ప్రతి విషయంలో చూడండి ఆమె కర్నూలుకు పోయి మళ్ళీ వాళ్ళకంతా అవి చేయించి, ఎందుకంటే కొడుకు చిన్నోడు కదా, మళ్ళీ భర్త లేడు, కానీ దేవుడే ఆమెకు శక్తినిస్తున్నాడు. పెళ్ళి అయిపో వరకు అక్కకు నూతన బలం, నూతన శక్తి దయచేయాలని మనం అందరం కూడా ప్రార్థన చేస్తాం. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అందుకని ఆమె అనుదిన శక్తి దేవుడు ఆమెకి ఇస్తున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు చూడు, ఆమె చేతులకు దేవుడు బలాన్ని ఇచ్చేటటువంటి వాడు అనమాట. నేర్పుతాడు ఏం చేయాలా అనేది.
ఆయన నా జనులను నాకు లోబర్చువాడైనాడు. లోబర్చినాడు ఎందుకంటే వాళ్ళ యొక్క భర్తలు కానీ ఇంకా కొంతమంది వేరే వేరే విధానంలో వాళ్ళు ఎవ్వరు ఆటంకం చేయకుండా దేవుడు వాళ్ళ నోళ్ళని ఏం చేసినాడు, మోపించాడు. ఎంత గొప్ప! చాలా మంది అన్నులు మారుతారు కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు హిందూ పెళ్ళిళ్ళే వేసుకుంటారు. కానీ మన రోషం గల దేవుని బిడ్డలుగా నా యేసయ్య నామం పేరిట వివాహం జరగాలి, దైవజనుల సమక్షంలో జరగాలి. బాబనైతే వద్దు. ఎంత మంచి! అక్కడ పెళ్లి కూతురు వాళ్ళు అదే ఆలోచన, పెళ్లి కొడుకు వాళ్ళు అదే ఆలోచన. ఎంత గొప్ప కృప! ఇది నిజమైన మార్గం. దేవుడు మనం మర్చిపోతాం. సగం సగం బతుకు దేవుడు ఇష్టం ఉండదు, పూర్తిగా మార్చబడాలి. అందుకని ఇక్కడ యెహోవా అంటున్నాడు కదా, ఆయన నా జనులను నాకు లోబర్చువాడై ఉన్నాడు. ఇంకా ఎవరైనా వ్యతిరేకించే మనస్తుంటే వాళ్ళందరితో కూడా దేవుడు మాట్లాడతాడు. ధైర్యంగా ఉండగా దేవుడు స్తుతించు. తర్వాత యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారికి ఏ పాటి వారు, నీ వారిని ఎన్నిక చేయటకు మనుషులు ఏ పాటి వారు, నరులు బట్టి ఊపిరి వంటి వారై ఉన్నారన్నారు. ఊపిరిని కోరి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలై ఉన్నాయి. అయితే దేవుడు అంట ఎంత గొప్ప కృప అంటే 5వ వచనంలో, పై నుండి నీ చేయి చాచి నన్ను తప్పింపుము. పై నుండి ఆయన చేయి చాచి అక్కకు అన్ని పనులు తోడు చేసుకుంటున్నాడు. ఎంత గొప్ప సహాయం చేస్తున్నాడు. కాబట్టి పై నుండి ఆయన చెయ్యి మనకు తోడుగా ఉంది. ఆయన కరుణాహస్తం, ఆయన దక్షిణహస్తం, ఆయన పరిశుద్ధ బాహువు, ఆయన కుడి చేయిలో ధనగంతలు ఉన్నాయి. ఆయన కుడి చేయి స్వస్థపరిచేది కరుణాహస్తంతో. మరి ఉన్నందువలన ఎజ్రా వాళ్ళు అనేక మంది అన్య జనుల మధ్య చక్కగా దేవుని మందిరాన్ని కట్టారు. ఎన్ని ఆటంకాల ఆటపోట్ల మధ్య కూడా అద్భుత రీతిగా దేవుని యొక్క మందిరం కట్టబడింది. అలాగనే ఇక్కడ కూడా అక్క కరుణాహస్తం తోడుగా ఉంది. ఈ అన్య జనులందరి మధ్య దేవుని నామం మహిమపరచేలా అనే రోషం గల దేవుని బిడ్డగా వాక్య పరిచయం చేపిస్తూ ఉంది. ఆయన హస్తం తోడుగా ఉంది. తర్వాత అన్యుల చేతిలో ఉండి నన్ను విడిపింపము. వారి నోరి బట్టి మాట్లాడుతున్నది, వారి కుడి చేతి అబద్ధంతో నిండి. అబద్ధంతో ఏమేమి మాట్లాడినా కూడా అందరు ఎవరి నోరు వాళ్ళు మూయించారు. ఇప్పుడు అందరికి నోరుకి ఏమైపోయింది, మూత పడిపోయింది. ఎవరెవరు ఏమేమి అన్నారో అందరు నోరు మూసుకున్నారు. ఒక్కటి ఏం చేస్తుంది, అది ఇది అని. దేవుడు రోషం గల దేవుడు కదా. పవన్ సుమారు అయినటువంటి మామూలు వ్యక్తి కదా, రాజు కుమారుడు. అందుకని ఇక్కడ నీవే రాజులకు విజయము దయచేయబడు. దుష్టుల ఖడ్గం నుండి దేవుని సేవకుడైన దావీదును తప్పించువాడు. దావీదు ఎలా తప్పించాడో దుష్టుల ఖడ్గం నుంచి పవన్ను శ్రీకాంతులు దేవుడు ఎలా తప్పించేవాడుగా ఉంటున్నాడు. తర్వాత అంటున్నాడు చూడండి, నన్ను తప్పింపుము, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు బట్టి మాట్లాడుతున్న ఏం పనికిరాని మాట్లాడు. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఎదిగినారు మొక్కలు. ఇంకా ఎదిగిన మొక్కలు ఏం చేస్తాయి, మంచిగా ఫలాలిస్తాయి. అందుకనే ఉద్యోగం చేస్తున్నాడు. తల్లికి భారం లేకుండా 2 కొడుకులు చక్కగా వారికి అప్పగించిన పని వారు చేస్తూ సహకరిస్తున్నారు. తల్లికి ఎంత మంచి కొడుకు, ఇంత మంచి కొడుకులా కలిగిన మరి నిజంగా అక్కమ్మక్క ఎంతో అన్యురాలు ధన్యురాలైపోయింది. అన్యురాలు ఏమైంది, మళ్ళీ చెప్పాలి. అది విధురాలైన రుజు దేవుని హత్తుకొని ఆనుకొని జీవిస్తే అంకేం తక్కువ లేకుండా, పోయినటువంటి భర్తలో లేడు, మరి అత్తలు లేరు, మామ లేడు, ఎవరు లేరు, పురుషులే లేరు వాళ్ళ ఇంట్లో. అయితే చక్కటి కుమారుని ఇచ్చాడు. 2 కుమారులను అక్కకు తోడుగా ఉంచాడు. అందుకనే మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునికే చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. వీళ్ళ చిన్న కుమార్తెకి ఎంత నమ్మకం అంటే అక్క దగ్గరికి ఏమైనా ఊగా ఆమె శరీరంలోకి తగిలేని తీసుకురా మమ్మీ, ఇళ్ళ పెట్టు, ఇంత చూడండి ఎంత నమ్మకం. ఊగా అక్కకు ఇట్లా పెట్టుకొని తగిలించుకొని రాసాలి అంతే. అంత నమ్మకం అంటే ఆమె ఎందుకు అంత నమ్మకం వచ్చిందంటే, పౌలుకు తగిలిన చేతి గుడ్డల ద్వారా అద్భుతాలు జరిగినాయి. అది వినించదాన్ని, అది పట్టుకుంది. అందుకే ప్రతి విషయంలో ప్రార్థన చేపిస్తుంది. కొబ్బరి నూనెతో కానివ్వండి, అన్ని దేవుడి నామం పేరట అక్కడ ప్రార్థన చేపిస్తుంది. అందుకే ఇక్కడ ఆ యొక్క కుమార్తెలు నగరునికే చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కుట్లు నింపబడి 10 విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో ఏది తక్కువ లేదు. ఓసారి మనం ఇక్కడ వచ్చినప్పుడు 8 బియ్యం ఉన్నాయా, ఇంతవరకు ఉన్నాయి, ఏది తక్కువ దేవుడు పిల్లలు. అందుకే చూడండి ఎంత చక్కగా మా కుట్లు నింపబడి 10 విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నాయి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బిళ్ళలో పిల్లలు వేయుచున్నాయి.
మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబొట్టైనను ఊపులెత్తుటైనా లేదు. ఈ వీధిలో కూడా ప్రశాంతమైన వాతావరణం దేవుడు ఏర్పాటు చేసినాడు. కాబట్టి ఈ ఇంటికి దేవుడు రక్షణ కవచంగా ఉండి ఆయన హస్తములు తోడుగా పెట్టి తన యొక్క కుమారులకు దేవునికి మహిమకరంగా అన్ని విషయాల్లో దేవుడు విషయాన్ని కలగచేస్తూ అక్కను ఆశీర్వదించుగాక. దేవుడు ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వాధికారి ప్రభువు పరిశుద్ధుడు వేల కొలది దూతల చేతను మా వంటి బిడ్డల చేతను 20 పెద్దల చేతను మహిమ మహిమ మహిమని కూడబడుతున్నాను. దయగల రాజు నీకు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు నైనా నా ప్రభువా. ఎందు నిమిత్తమైతే ఈ కూడికని ఏర్పాటు చేసుకున్నామనైనా నీకు బహువాటంగా తెలుసునైనా నీకు స్తుతి స్తోత్రమునైనా. అక్కమ్మక్క తండ్రి పవని విషయంలో చిన్న కుమారుని విషయంలో తండ్రి నువ్వు ఎంతో మేలులు చేసిన విధానం బట్టి నీకు స్తోత్రములనైనా స్తోత్రములనైనా. విరిగిన నలిగిన హృదయం నాకు ఇష్టమన్నావు దేవానికి స్తుతి స్తోత్రములు స్తోత్రములనైనా. పెళ్లి విషయంలో తండ్రి మీరు కానాను పెళ్లి విందులో తండ్రి 6 బాణలు నింపిన దేవానికి స్తోత్రములు స్తోత్రములు నాయన స్తోత్రములు తండ్రి. అదే విధంగా తండ్రి అక్కమ్మక్క పవన్ పెళ్లిలో మీరుండి నడిపించండి దేవానికి స్తోత్రములు స్తోత్రములు నాయన నా ప్రభువా. ఇదిగో నాయన ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి ప్రభువా, తాకండి నాయన తండ్రి. ఈ వీధిలో మీరుండి తండ్రి అక్కమ్మక్క పెళ్లిలో తండ్రి మీరు సుఖమైన పెళ్లి జరిపించమని కూడా అడుగుతున్నాను నాయన. నీకు స్తుతి స్తోత్రములు స్తోత్రములు నాయన. ఏది ఏమైనప్పుడు తండ్రి నువ్వు ముందుండి నడిపించే దేవుడవు నాయన. నీకు స్తుతి స్తోత్రం నాయన. ఇక్కడ అక్క తండ్రి మాకి తండ్రి అక్క చెప్పిన వాక్యంను మేము విని విడిచిపెట్టక తండ్రి మా హృదయాలలో నీరు కట్టి ఫలించలాగా ఫలించండి దేవానికి స్తుతి స్తోత్రం స్తోత్రములు తండ్రి నా ప్రభువా. ఇదిగో నాయన ప్రతి విషయంలో మీరు ముందుండి నడిపిస్తారని నజరేయుడైన యేసయ్య నామం అడిగి బ్రతిమలాడి వేడుకొంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.